ఈరోజు కార్తీక దీపం సీరియల్లో చాలా ట్విస్ట్ అంటే చాలా ట్విస్టులు జరిగాయి. చూసేవారు కళ్ళ పండుగగా అనిపిస్తుందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే జోష్న పెళ్ళి అవుతుందా లేదనేది చాలా వరకు చాలా టెన్షన్లో ఉంటూ ఉంటారు. జోష్న పెళ్లి జరిగిపోవడం జరిగింది. జోష్న దీప వారసురాలని చెప్పడం కూడా జరిగింది. ఇన్ని ట్విస్టులు ఎలా జరిగింది ఏంటి అనేది ఈ వీడియోలో మనం చూసేద్దామా. అయితే జోష్న దోస్తో మాట్లాడడం జరుగుతూ ఉంటుంది. దోస్తో మాట్లాడేటప్పుడు మాట్లాడేశాక దీప వచ్చి ఏంటి బాబాయ్ అయితే ఏమితో నిజం చెప్పేస్తానని మాట్లాడుతున్నావు ఏంటి జోష్న అని అడిగితే, లేదు దీప, నేను నువ్వెవరో చెప్పేద్దాం అనుకుంటున్నాను, నీ రుణం నేను తీర్చుకోవాలనుకుంటున్నాను అని చెప్తుందన్నమాట. దీంతో దీప వద్దు, ఎందుకు అవసరం లేదులే అనేసి అన్నా, లేదు నేను చెప్పదలుచుకున్నాను చెప్పేస్తాననేసి ఇంకా చెప్పండి అనేసి మాట్లాడుకుంటూ కళ్యాణ మండపం తీసుకెళ్ళడం. ఇక ఇవన్నీ జరుగుతుంటాయి. సుమిత్ర హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. పెళ్లి కూతురిగా తన కూతురిని చూడడం, ఇక్కడ తన ఏ తల్లిదండ్రులకైనా కూతురిని పెళ్లి కూతురిగా చూడాలనేసి ఎంతో ఆశగా ఉంటుంది. అది ఎన్నో రోజుల తర్వాత కూడా జరుగుతుందనేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. ఇక్కడ బంధం అనేది తల్లి కూతుర్ల బంధం, అలాగే అక్క చెల్లెల బంధం, ప్రతిదీ కూడా ఇందులో బాగా చూపించారని చెప్పుకోవచ్చు. అయితే ఏదలా ఉండగా పారిజాతం అయితే దోసను ఒట్టేయమని అడుగుతుంది. నువ్వు దోసన ఒకవేళ నిజం చెప్పినా నువ్వు మాత్రం తను ఒప్పుకోవద్దు అనేసి ఒట్టేయమంటుంది. ఇక్కడ కూతురికి సపోర్ట్ చేయాలా తల్లికి సపోర్ట్ చేయాలా దోసకి అర్థం కాక సైలెంట్గా పక్కకి వెళ్ళిపోతాడు. ఇది ఉండగా పారిజాతం అయితే ఇంకా చాలా కంగారు పడిపోతుంది. ఇది ఏం బాంబు పేరుస్తుందో అనేసి. బాంబు పేరుస్తుంది ఇక ఉంది కదా. ఇలా జరిగిపోతుండగా దోసని అవమానించడం జరుగుతుంది. ఏం పారిజాతం ఏంటి ఇలా కంగారు పడుతున్నావు, ఏదో ఉంది నీకు ఏ పెళ్లి ఇష్టం లేదా చెప్పు ఆపేద్దా అనేసి అడిగితే, అంత పని చేయకండి అనేసి దోస అనడం. ఇదేంటి నువ్వు ఎందుకు అంత ఫీల్ అయిపోతున్నావు అనేసి, నీకేమి ఇక్కడ ఇదేం లేదు కదా, అంతలాగే వచ్చావు కదా, అంతవరకే కదా అనేసి ఇంకా చాలా అగౌరవంగా మాట్లాడడం జరుగుతుంది. దీంతో ఇక్కడ మీకన్నా నాకైతే చాలా గౌరవమే ఉంది అనేసి చక్కగా మాట్లాడి సమాధానం చెప్పేసి దోస వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇలా ఉంటుండగా సూరజ్ జోష్న మెడలో తాళి కట్టడం జరిగిపోతుంది. అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతారు. ఇక అగ్నిగుణం రెడీ చేయడానికి కొత్తలు చెప్పుకోవడంతో జోష్న కిందకి దిగి నేను ఒక నిజం చెప్పాలనుకుంటున్నాను అని చెప్పేస్తుంది అనమాట. ఏంటో నిజం ఇప్పుడు ఎందుకు చెప్పాలి, అంతా అయిపోయాక చెప్పొచ్చులని శివనారాయణ, లేదు తాత ఇప్పుడే ఈ నిజం చెప్పాలి, అందరి ముందే చెప్పాలి, ఇదే మంచి సమయం అని చెప్పడంతో సరే అనేసి ఒకవైపు సుమిత్రని పిలుస్తుంది, ఇంకోవైపు దశరథని పిలుస్తుంది, దీపని పిలుస్తుంది. ఇలా ఒక్కొక్కరి చేతిలో ఒక్కొక్కరిని ఫస్ట్ సుమిత్ర చేతిలో దీప చేయి పెట్టి దీపం దశరథ చేయి ఇలా పెట్టేసి, ఇంతకుముందు చాలాసార్లు నేను నాతో పాటు చాలామంది కూడా అనాథ అని చాలామంది దీపనం అన్నాం. కానీ దీప అనాథ కాదు, తనకు అందరూ ఉన్న అనాథ అయింది. నేను అమ్మ నాన్న లేకపోయినా నేను అమ్మ నాన్న దగ్గర చాలా చక్కగా పెరిగాను. దీపకు అమ్మ నాన్న ఉన్నారు, దీప అమ్మ నాన్న ఇక్కడే ఉన్నారంటే సుమిత్ర ఇంటి దీప అమ్మ నాన్నలు ఇక్కడే ఉన్నారు, ఎవరు అని ఇంకా అడుగుతుంటుంది. ఏం లేదమ్మా, దీప అమ్మ మీరే, నాన్న డాడీ అని చెప్పడంతో సుమిత్ర చాలా షాక్ అవుతుంది. ఇంటి దీప నా కన్న కూతురా అనేసి చాలా సంతోషంలో ఆనందంతో ఉప్పొంగిపోతుంది అనమాట. అవునమ్మా, దీపే నీ కూతురు, దీప నీకు బోన్ మేర మార్చాలన్నప్పుడు కూడా దీప కడుపులో బిడ్డకి ప్రమాదమని చెప్పిన డాక్టర్లు ఎంతో చెప్పినా కూడా దీప వినకుండా నిన్ను కాపాడాలి, తల్లిని కాపాడుకోలేకపోతే ఈ బిడ్డ ఎందుకు అనేసి తన బిడ్డకి ఏమవుతుందా అని చూడకుండా నీ కోసం తను బోన్ మేర కూడా ఇచ్చింది. దీప చాలా త్యాగాలు చేసింది, ఇది ఎవరికి తెలియకుండా ఏమీ చేయనట్టు ఇలా ఉండిపోతుంది అంటే, కానీ దీపే నీ కూతురమ్మ అనేసి చెప్పడంతో అవును సుమిత్ర అని దశరథ కూడా చెప్పడంతో సుమిత్ర అయితే ఇంకా ఆనందంలో దీపకు ముద్దులాడేస్తుంది. ఇక్కడ ఇంకొక ఉంది అండి, అంతకుముందు జోష్న చెప్పేస్తుంది అన్నప్పుడు అయితే జోష్న ఒక మాట అడుగుతుంది దీపని. దీప, నేను నిజం చెప్పేస్తున్నాను అనుకుంటున్నాను కాబట్టి నేను ఒకవేళ నిజం చెప్పానా ఏం జరిగినా నువ్వు మాత్రం నన్ను తోబుట్టులాగా చూసుకోవాలని దీపని మాట ఇమ్మని అడుగుతుంది. దాంతో దీప జోష్నకు బుగ్గపై ముద్దు పడడం జరుగుతుంది. ఈ సీన్ అయితే చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఒకప్పటి దీపపై చాలా కోపంగా సిరాగా ఎప్పుడు ఏదో ఒకటి అనుకో దాన్ని పగలా తీర్చుకోవాలని చూసిన జోష్న ఇప్పుడు దీపతో ఫ్రెండ్లీగా అక్క చెల్లిగా ఉండడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది అక్కడ చూసే వాళ్ళకి. ఇది మన జోష్నైనా అనేటట్లు ఉంటుంది. అప్పుడు దీప అంటుంది, సూరజ్ నన్ను ప్రేమించాడు, నన్ను అర్థం చేసుకుంటాడు దీప, నీకు ఆ టెన్షన్ ఏం లేదు, మనం నిజం చెప్పేద్దా అనేసి అక్కడ మాట్లాడుకోవడం జరుగుతుంది. ఈ విధంగా జోష్న దీప మాట్లాడుకోవడం, ఇక్కడ నిజం చెప్పేయడంతో అందరు షాక్ అవుతూ ఉంటారు. ఇంకా షాక్ అవ్వడంతో చాలా షాక్ అవడంలో అయిన వాళ్ళు అవుతారు. పారిజాతం అయితే ఇంకా నా పని అయిపోయింది శివనారాయణ చేతులు అనే విధంగా కూడా అనుకుంటుంది, భయపడుతుంటుంది. ఇంకా తను ఏం చేయాలో కూడా అర్థం కాదు. ఈ విధంగా సీరియల్ అయితే మొత్తానికైతే దీప తల్లిదండ్రుల్ని జోష్నే బయట పెట్టడం జరిగింది. అలాగే సూరజ్తో అసలు పెళ్ళి అవుతుందా లేదని టెన్షన్లో చాలా విధాలుగా చూపించారు. కానీ మొత్తానికి సూరజ్ అసలు పెళ్లి మండపంలో ఉంటాడు అనుకోండి, అక్కడ ఆ టైంకి బయటికి వెళ్ళిపోతాడేమో అనుకున్నారు. కానీ అలా కూడా అవ్వకుండా చక్కగా
పెళ్ళైతే జ్యోత్స్నకి సూరజ్కి మ్యారేజ్ అయితే అయిపోయింది. ఈ విధంగా సీరియల్ అయితే చాలా ట్విస్టుల మీద ట్విస్టులతో మొత్తానికి దీప వారసురాలని తెలిసిపోయింది. ఇక్కడ జ్యోత్స్న సూరజ్ల పెళ్ళి అయిపోయింది. కానీ ఇది కలయా నిజమా? అసలు జ్యోత్స్న ఒకవేళ ఇలా నేను చెప్పేయాలని మీరు అనుకుంటున్నారు కదా అనేసి ట్విస్ట్ తెలుస్తుందా అనేసి ఇంకా ఏం జరుగుతుందనేది మనకు రేపటి ఎపిసోడ్లో చూడాలి. ఇక్కడైతే తల్లిదండ్రులకు తండ్రికి తన కూతురు తెలిసిన తన కూతురు అని చెప్పలేక అక్కడే అలా ఉండిపోవడం, ఇప్పుడు నిజం తెలిసేసరికి నిజం చెప్పేసరికి ఎంతో ఆనందంగా చాలా అనుబంధం అనేది చాలా డిఫరెంట్గా తండ్రి కూతురికి ఇలా అందరికీ ప్రతి ఒక్కరికి తల్లిదండ్రికి తల్లిదండ్రికి తను పెట్టేంత చాలా ఆనందంగా ఉంటుంది కదా. సో ఈ నిజం తెలిసేసరికి ఇంకా సుమిత్ర చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది. ఇంత చేసింది దీపయ్య అనే విధంగా కూడా ఆలోచిస్తుంది. ఈ విధంగా అయితే సీరియల్ అయితే చాలా ట్విస్ట్ మీద ట్విస్టులతో చాలా మంచిగా చూసేవాళ్ళు కొన్న పండుగ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ బంధాలు అన్నింటినీ చాలా చక్కగా చూపించారు. పారిజాతం అయితే ఎప్పుడైనా ఎవరు ఏది చేసినా తప్పు అనేది బయటపడడం జరుగుతుంది, అది మాత్రం ఉండకపోదు. కాబట్టి నిజం అనేది బయటపడడం జరుగుతుంది. కాబట్టి నిజం బయటపడ్డాక తప్పులు చేసే వాళ్ళకి శిక్షలు కూడా కామన్. కాబట్టి ఇంకా పారిజాతంకి ఏం శివనారాయణ ఏం చేస్తాడు, అసలు జ్యోత్స్న ఇదంతా నిజంగా చెప్పిందా లేదని రేపటి ఎపిసోడ్లో చూద్దాం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.